మాజీ మంత్రి మల్లన్న సార్కు మాజీ అయినాక తాజాగా లొల్లి పంచాదులు ముసురుకుంటున్నాయి. మల్లన్నకు మస్తు భూమి జాగలున్నాయన్న సంగతి తెలిసిందే. ఆయననే నాకు 700 ఎకరాల మీదనే ఉన్నాయని గొప్పగా చెప్పేటోడు. మల్లన్న కన్ను పడితే ఆ భూమిని మంచిగా పట్టా చేయించుకొని కాపాడేటోడు అని కూడా చెప్పుకునేది. అసోంటి మల్లన్న భూముల్నే వేరేటోళ్ళు ఎవ్వలో వచ్చి కబ్జా పెడతామని చూస్తుర్రట. అర్రే మల్లారెడ్డి సార్కు ఏం బ్యాడ్ టైం నడుస్తుంది. మొన్నటికి మొన్న అల్లున్ కాలేజు అడ్డగోలుగా కట్టిరని గూలగొట్టిర్రు. ఇవాళ పేట్ బషీర్బాద్ కాడున్న 2.5 ఎకరాల జాగల ఎకరం 11 గుంటలు మాదే అనుకుంటా కొంతమంది వచ్చి రేకులతోటి పరారి కూడా కట్టిర్రు, టెంట్ వేసిండ్రు. ఈ సంగతి తెలవంగానే మల్లారెడ్డి సార్ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని ఎంటేసుకొని ఆడిపోయిండు. ఇక పంచాది పెద్దగానే అయింది. ఈ జాగను మేమే కొనుక్కున్నామని 15 మంది కాగితాలు పట్టుకొని వచ్చిరట. మనిషికి 400 గజాల చొప్పున కొనుక్కున్నాం, మల్లారెడ్డి కబ్జా పెట్టిండని వాళ్ళు అంటున్నారు. 82లా మల్లారెడ్డి గారికి 1 ఎకరా 29 గుంటలు ఉన్నది. సుధామ గారికి 1 ఎకరా 6 గుంటలు ఉంటే ఆ 1 ఎకరా 6 గుంటల నుండి మేమందరం మనిషికి తలా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము 2016 వరకు పొజిషన్లో ఉన్నాం. మనిషికి 400, 500, 360 గజాలు ఈ రకంగా 9 మందిని సెల్యూట్ చేసుకోవడం జరిగింది. దీనిలో నుండి ఆయన ఇప్పటి రెండు సర్వే జరిగారు. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు, మండల సర్వే ఒకసారి చేశారు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు 1 ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. 2016లో ఆ యొక్క బ్లూ షీట్స్ను డిస్మెటల్ చేసి మమ్మల్ని అప్పుడు భయభ్రాంతులకు గురి చేశాను. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి ఎన్ని అక్రమాలంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఎన్నోసార్లు ఏ రకంగా చేశారు. 8 నెలల సంధి పంచాది నడుస్తుందట. ఇప్పుడు కాంగ్రెస్ విప్ లక్ష్మణ్ అండదండలతోటి నా భూమిని కబ్జా పెట్టేందుకు వచ్చిండ్రని మల్లారెడ్డి సార్ అంటుండు. 1 గంట సంధి బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయిన మా సిఐ ముంగట్గా మా మీదకి వచ్చిండు. ఎవడరాను అని నా మీదకి వచ్చిండు. ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంధి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంధి నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీ పని పెట్టమని చెప్పిన. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరం మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇక లొల్లి పెద్దగా అయ్యే వరకు ముందుగాల ఏటోల నాట ఎల్లగొట్టిరు పోలీసోళ్ళు. కానీ మల్లన్న సార్ ఆడికెళ్ళి గద్లకుట లొల్లి పెట్టుకుంటుండే వరకు పోలీసోళ్ళు అరెస్ట్ చేసి ఆడికెంచి తీసుకుపోయిర్రు. పోలీసోళ్ళేమో కోర్టు పరిధిలుంది, మీరు లొల్లి పెట్టుకోవద్దని 2 దిక్కోళ్ళకి చెప్తుర్రు. కానీ లొల్లి అయితే ఆగేటట్టు లేదు. ఇప్పుడు అధికార పార్టీలు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి మరి ఈ పంచాది ఏడు దాకా పోతుందో చూడాలి.